దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై జరిగిన దాడి కేసులో కొడాలి నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ కేసులో గుడివాడలోని స్థానిక కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేయాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కొడాలి నాని గుడివాడ కోర్టులో హాజరై బెయిల్ కోసం అవసరమైన పూచికత్తు పత్రాలను సమర్పించారు. ఈ కేసులో ఆయన అనుచరులు 16 మందికి ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొందరు అనుచరులు పోలీసుల విచారణలో కొడాలి నాని ఆదేశాల మేరకే దాడి జరిగినట్లు అంగీకరించినట్టు తెలుస్తుంది. కొడాలి నాని కోర్టులో కనిపించడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇది స్థానిక రాజకీయాల్లో సంచలనంగా మారింది. కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుంచి 2004 నుంచి 2019 వరకు 4 సార్లు విజయం సాధించిన బలమైన నాయకుడు. అయితే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగండ్ల రాముపై 53,040 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024 ఎన్నికల ఓటమి తర్వాత కొడాలి నాని రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన బహిరంగ కార్యక్రమంలో పాల్గొనలేదు. అయినప్పటికీ నాన్నకి కేసుల గోలా తప్పేలా లేదు. గుడివాడలో వాలంటీర్లను రాజీనామా చేయమని బలవంతంగా చేసినట్టు ఆరోపణలపై కొడాలి నానిపై ఐపీసీ సెక్షన్ 447, 506 కింద కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ గూడెం లీజుకు సంబంధించి ఒక వ్యక్తిపై దాడి చేశారని ఆరోపణలపై మరో కేసు నమోదైంది. సివిల్ సప్లై మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ బియ్యం స్కామ్కు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విచారణ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు విశాఖపట్నంలో ఒక న్యాయ విద్యార్థి ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. మాస్ లీడర్ నానికి కేసులతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. 2025 మార్చిలో కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యల కారణంగా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. కొన్ని మీడియా నివేదికలు ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇది గ్యాస్ట్రిక్ సమస్య మాత్రమేనని స్పష్టం చేశారు. మరోవైపు ఆయన సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు అభిమానులు లేదా కార్యకర్తలను కలవద్దని వైఎస్ఆర్సీపీ నాయకులు సూచించారు. 2025 జూన్లో కొడాలి నానిని కోల్కతా ఎయిర్పోర్ట్లోని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలో నిజం లేదని, అధికారిక ప్రకటన వస్తేనే నమ్మాలని ఏపీ పోలీసులు స్పష్టం చేశారు. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.